హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా రోజులు అయిపోయిందనుకుంటా కదా! ఒక వ్లాగ్ అనేది పోస్ట్ చేసి. ఇక నుంచి రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను వీడియోస్. అసలు టైమ్ మేనేజ్‌మెంట్ అనేది అసలు సెట్ అవ్వట్లేదు. వీడియోస్ తీయడానికి లాంగ్ వీడియోస్ అయితే షార్ట్స్ అంటే నార్మల్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు ఇది చిన్న చేపలు అంటారు కదా! నేనైతే అలానే అంటాను. అండ్ మా ఇంట్లో కూడా మేము అలానే అంటాము. ఈ ఫిషెస్‌ని ఏమంటారో అయితే నాకైతే తెలీదు. తెలిస్తే గనుక ఖచ్చితంగా కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఎప్పుడైతే మమ్మీ తీసుకున్నారో అప్పటినుంచి హనీ అయితే అక్కడే ఉంటుందనమాట. అసలు వెళ్ళట్లేదు. నేనేదో బుక్‌లో చూసినట్టున్నాను. క్యాట్స్‌కి ఫిషెస్ అంటే చాలా ఇష్టమనేసి. ఇంకా చెప్పిన కొటేషన్ అయితే మా హనీ గాడైతే పూర్తి చేసేసాడు కంప్లీట్‌గా. ఈరోజు కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ అన్నాను కదా! మా మమ్మీ రెగ్యులర్‌గా చేసేదానికంటే మేము ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయమని చెప్పాము. నేను ఆల్రెడీ షార్ట్‌లో మెన్షన్ చేసినట్టున్నాను. మా అత్తయ్య ఎలా చేసేవాళ్ళంటే అన్నీ కలిపేసేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసేవాళ్ళు. సో, అలా చేయమని మా మమ్మీకి చెప్తే ఇవాళైతే ట్రై చేశారు. మాక్సిమం మా మమ్మీ అయితే ఇలా అసలు ట్రై చేయరు ఎప్పుడు ఫిష్ కర్రీ. నార్మల్‌గానే ఫ్రై చేసుకుంటా లేకపోతే గ్రేవీగా అలా చేస్తారు. ఇంకా ఇంట్లో మేమైతే ఆర్డర్ ఏసాము. సో, ఈరోజు చిన్నత్తయ్య చేసినలాగే చేయమని చెప్తే ఇంక మా మమ్మీ అయితే వెంటనే అలానే ప్రిపేర్ చేశారనమాట. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్‌కి మన రెస్టారెంట్స్‌కెళ్ళినా ఎటెళ్ళినా సరే ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ అలా ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్‌కి టేస్ట్ అనమాట. అది తెలియక ఓవర్‌గా ఉంది అంటారు. అలా వేయకపోతే అసలు టేస్టే ఉండదు. అసలు దీనికోసం మనం ఎక్కువ టైం కూడా తీసుకునే పని లేదు. మనకు కావాల్సిన వస్తువులన్నీ పక్కన పెట్టేసుకొని అవి లైన్ బై లైన్ స్టెప్ బై స్టెప్ వేసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. అండ్ సరిపడా ఆయిల్, చింతపండు పులుసు, ఉప్పు, కారం, ఆనియన్, పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసుకోవాలి. ఇంకా డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టుకుంటే కర్రీ అయితే అయిపోతుందనమాట. అండ్ ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది. మనం నార్మల్‌గా అటు గ్యాస్ దగ్గర నుంచొని ఫిష్ కర్రీ అంటే కొంచెం టైమ్ టేకెన్ ప్రాసెస్ అండ్ చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి కదా! నార్మల్ నాన్ వెజ్‌తో పోలిస్తే. బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ పద్దాక చూసుకునే అవసరం కూడా ఉండదు. పాపం మా మమ్మీ వంట చేస్తుంటేనే మా డ్యాడీ అయితే ఒక 101 టైమ్స్ అయితే పిలుస్తూ ఉంటారు. ఏదో ఒక చిన్న పనుల గురించి అయితే ఖచ్చితంగా పిలుస్తారు. అండ్ మా మమ్మీ అది స్టాప్ చేసేసి మళ్ళీ మా డ్యాడీకి ఏమైనా కావాలంటే ఇచ్చేసి ఇలా అయితే జరుగుతూ ఉంటుందనమాట. అండ్ మా మమ్మీ అయితే కర్రీ కూడా స్టార్ట్ చేశారు. అది బాయిల్ అవుతుంది. మ్యాక్సిమం అయితే మేము 12:30, 1 ఆ టైంకి అయితే తినేస్తాము రైస్. ఈరోజు రివ్యూ నేనైతే కాదు మా అక్క అయితే ఇస్తుంది. ఎందుకంటే నేను ఫిష్ తినను కాబట్టి. అండ్ ఈ మధ్యనే కొంచెం ట్రై చేస్తున్నాను. సో, కొన్ని రీజన్స్ వల్ల నేను కూడా తినాలని అయితే ట్రై చేస్తున్నాననమాట. అండ్ కర్రీ అయినప్పటి నుంచి బబ్లీ ఇంకా హనీ అయితే ఫుల్ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారనమాట. ఎప్పుడవుతుంది మమ్మీ ఎప్పుడు మాకు పెడుతుంది అనేసి. కానీ మమ్మీ అయితే ఫస్ట్ అస్సలు తినరు. వాటికి పెట్టిన తర్వాతే మమ్మీ ఎప్పుడైనా సరే పెట్టుకొని తింటారనమాట. ఎందుకంటే పాపం కదా చూస్తూ ఉంటాయి. సో, మమ్మీ అయితే పాపం అస్సలు అలా తినరు. మాకంటే ఎక్కువగా మా మమ్మీకైతే అవ్వంటేనే ఇష్టము. ఫైనల్లీ కర్రీ అయితే చాలా బాగుందని చెప్పింది మా అక్కయితే. అండ్ మమ్మీ ఈసారి నుంచి ఇలానే కంటిన్యూ చేయని కూడా చెప్పింది. ఇంకా మీ ముగ్గురం అయితే కలిసి అయితే తినుకుంటా కొన్ని డిస్కషన్స్ అయితే చేసుకున్నాము. అండ్ అది నేను మీతో ఇవాళైతే షేర్ చేసుకుంటాను. అండ్ ఏంటంటే నేను ఈ మధ్యనైతే అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అలా వీడియో పెట్టగానే వితిన్ 5-10 మినిట్స్‌లో నా వీడియో అయితే ఒకళ్ళైతే షేర్ చేసుకుంటున్నారు. అదెవరో కూడా నాకు తెలుసు. బట్ వాళ్ళ నేమ్స్ అయితే నేను ఇంక్లూడ్ చేయాలనుకోవట్లేదు ఇక్కడ. పాపం షేర్ చేసుకునే వాళ్ళైతే నాకు వాళ్ళెవరో తెలీదనుకున్నట్టు వాళ్ళైతే ఉంటున్నారు. బట్ నాకైతే వాళ్ళెవరో తెలుసు. అండ్ వాళ్ళ కోసమైతే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మన లైఫ్‌లో ఫస్ట్ ఏం జరుగుతుందో అది తెలుసుకొని ఉండడం అయితే చాలా మంచిది. పక్కన వాళ్ళ లైఫ్‌లో తెలుసుకుంటే ఏమొస్తుంది చెప్పు? నీకు నా వీడియోస్ చూడడం వల్ల నీకు బాధే తప్పితే ఇంకేమీ కూడా రాదు. ఇన్ని రోజులు ఇంటి దగ్గర నేనే కుక్ చేసుకొని సడన్‌గా ఇలా ఇంటికొస్తే ఇంకా మమ్మీ చేసి పెడుతుంటే ఎంత రిలాక్సింగ్ అనిపిస్తుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకవేళ నేనొచ్చానంటే ఖచ్చితంగా అక్కొస్తుంది. అండ్ అక్కొస్తే నేనైతే ఖచ్చితంగా వస్తాను. అండ్ మేము అలా టైం అయితే సెట్ చేసుకుంటూ ఉంటామనమాట. ఇంకా మ్యారేజ్‌కి ముందు డ్యాడీ, మమ్మీ, అక్క, నేను ఉండేవాళ్ళం కదా! సో, అలా మా మెమరీస్ అయితే గుర్తు తెచ్చుకుంటూ మనం అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అనేసి చాలా మెమరీస్ గుర్తు తెచ్చుకొని అయితే కొన్నిసార్లు అయితే బాధపడుతూ ఉంటాము. ఎందుకు మనం మ్యారేజ్ చేసుకొని వెళ్ళాలి? ఏంటి మన లైఫ్ అనేసి చాలా థింక్ చేస్తూ ఉంటామనమాట. ఎప్పుడైనా సరే మమ్మీకి బోర్ అనిపిస్తే మాత్రం మమ్మల్ని చూడాలనిపించినా మేమైతే వస్తాము. ఎందుకంటే పెట్స్ ఉన్నాయి కదా! సో, మమ్మీ రాలేరు. వాటికి చూసుకోవాలి కదా! డ్యాడీ అంటే డ్యూటీకి వెళ్తారు. అందుకని మమ్మీ, డ్యాడీ మా దగ్గరికైతే ఎక్కువ రాలేరు. ఇంకా వాళ్ళకి బోర్ అనిపించినప్పుడు మేమైతే వస్తాము. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇలా అరిసెలైతే తిన్నాననమాట. మాక్సిమం తినను నేను అరిసెలు. స్వీట్ ఐటెమ్ కదా! అండ్ ఎప్పుడో అలా ఒకసారి తినాలనిపిస్తుంటుంది. అండ్ బబ్లీ గడైతే ఫస్ట్ ఉంటాడు వాటిలో అయితే. ఇంకా డ్యాడీ, అక్క, మమ్మీ, నేను కలిసి చాలాసేపు సరదాగా అలా మాట్లాడుకున్నాము. ఉంటాయి కదా చాలా. అండ్ ఇంకా పేరెంట్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. చాలామంది ఇవన్నీ మిస్ అవుతూ ఉంటారు. చాలామంది పేరెంట్స్ కోల్పోయి ఉంటారు. వాళ్ళకైతే అసలు ఈ వాల్యూ తెలీదు. అండ్ కొంతమంది పేరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకుంటా ఉండరనమాట. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని మనం మంచిగా చూసుకుంటే మనకి ఫ్యూచర్‌లో కూడా ఏ గిల్ట్ ఉండదు. నా పేరెంట్స్‌తో నేనున్నాను ఇలాంటి ఫీలింగ్ అయితే మనకు చాలా బావుంటుంది.
అండ్ ఏంటంటే ఎవరైనా ఉన్నప్పుడు అస్సలు వాళ్ళ వాల్యూ తెలీదు మనకి. వాళ్ళు దూరమైన తర్వాతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు తెలియకపోయినా కొన్ని రోజులకైనా ఖచ్చితంగా తెలిసొస్తుందది. అండ్ ఇంకా మమ్మీ నేనైతే విరజాజి పూలైతే కొన్ని కోసాము. నిజంగా చెప్తున్నా మనం పూలు గనుక ఇంట్లో పెంచుకుంటే చాలా బావుంటుంది. అండ్ ఏంటంటే మనం మార్కెట్‌లో కొనాలంటే ఒక్కొక్క మూర ఇప్పుడైతే 50, 60 అంటున్నారు ఏదైనా ఫెస్టివల్ వస్తే. ఇంకా అదే గనుక మనం మొక్కలు పెంచుకుంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నవే కోసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఎనీ టైమ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్కెట్‌లో దొరకకపోయినా మన ఇంట్లో ఉంటాయి. సో, మొక్కల వల్ల అంత పాజిటివ్ అనేది ఉంటుంది. అండ్ పీస్‌ఫుల్ కూడా అనిపిస్తుంది. ప్లాంట్స్‌కి వాటర్ ఇవ్వడం అలాంటియి ఎంత బావుంటుంది. ఇంకా మనం మెయిన్ సెషన్‌లోకి రాకుండా ఉంటామా, మమ్మీ అయితే టీ పెట్టేస్తున్నారనమాట. అసలు ఇది లేకపోతే ఉండలేనన్నట్టుగా అయితే అయిపోయిందనమాట అసలు. మా అక్క నేనైతే అసలు ఫుడ్ కూడా అడగము. మాకు టీ ఉంటే చాలన్న ఇదిగా అయితే అయిపోయామనమాట. మాకు కాంపిటీషన్‌గా మా బబ్లీ గాడు కూడా అలా తయారయ్యాడు. వాడికి టీ కావాలి. వాడు కూడా అస్సలు అన్నం తినట్లేదు. సో, ఏంటంటే వాడు అడుగుతున్నాడని చెప్పేసి మేము పోస్తుంటే, సర్లే వాడున్న కొంచెం లైఫ్‌లో ఇదొక ఎంజాయ్‌మెంట్ లాగా మేము కొంచెం కొంచెం పోస్తుంటే వాడు అసలు రైస్ తినట్లేదు. అందుకని స్టాప్ చేసేస్తుంటే వాడైతే అలగడం కూడా నేర్చుకున్నాడు ఈ మధ్యన కొత్తగా. ఇంకా వాడు ఎంత అడిగినా పోయకూడదని అయితే డిసైడ్ అయ్యాము. మనకు కనుక పొలాలుంటే గనుక అదొక చాలా ప్లస్ పాయింట్. ఇంకా మనమైతే బయటది పాలిష్డ్ రైస్ ఇలాంటివి ఉంటాయి కదా! అలా తినకుండా మన పొలంలో పండినవి మనం తినొచ్చు. అండ్ మేమైతే ఎప్పుడు అలానే తింటూ ఉంటాము. బయట మేము అసలు కొనుక్కోము రైస్ అయితే. ఇఫ్ బిర్యానీ అలా చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం బాస్మతి రైస్ ఇలాంటివి అయితే కొనుక్కొస్తారు. అంతకు మించి మేమైతే బయట రైస్ తీసుకోము. మా పొలంలో మేమే పండించుకొని అయితే తింటామనమాట. ఇంకా ఇయర్‌లో పండిన తర్వాత ఇంకా కొంత స్టోరేజ్‌కైతే ముందే ఒక స్టోర్ రూమ్‌లో పెట్టేస్తారనమాట బియ్యము. ఇంకా వాటికి పురుగులు అలా పడుతూ ఉంటాయి కదా! స్టోర్ చేస్తే. అలా పట్టకుండా మా డ్యాడీ అయితే ఇలా బోరెక్స్ అంటారు పౌడరు. అది తీసుకొచ్చి కలుపుతారు. ఇలా పురుగులు రాకుండా ఒక బోరెక్స్ అన్నాను కదా! అది కలిపేసేసి మళ్ళీ సంచులలో నింపేసి స్టోర్ రూమ్‌లో అయితే పెడతారు. పురుగులనేవి అస్సలు పట్టవు. ఇంకా ఆ తర్వాత నేనైతే కొన్ని రీల్ వీడియోస్ అయితే చేసుకున్నాననమాట. అండ్ ఫైనల్‌గా నా ఛానల్‌ని 'నాని చిన్ని డైలీ వ్లాగ్స్' అన్న ఛానల్‌ని ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అసలు నాకైతే చాలా అంటే చాలా సపోర్ట్ వస్తుంది మీ సైడ్ నుంచి. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. కానీ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వ్లాగ్స్ కావాలో లేదో కూడా కామెంట్ చేయండి. బాయ్.